ఈ రోజు నుండి డైలీ మార్నింగ్ రొటీన్ వ్లాగ్ షేర్ చేసుకోవాలనుకుంటున్నా మీతో. మొన్న 3, 4 రోజులు పొలం పనులు చేసేసరికి మార్నింగ్ లేవాలంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అసలు ఓపిక ఉండట్లేదు. ఈ రోజు 6:30కి లేచి ముందు పిల్లలకి స్నానానికి వాటర్ వేడి చేస్తున్నా. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. నేనైతే పాలకి వెళ్తున్నా. తాతయ్య అయితే నాకు పాలు పోసడానికి వస్తాడు ఇక్కడికి, మా నాన్నమ్మ ఇంటికి. పాలకు కూడా తాతను తీసుకున్నాను. తాత పాలు పట్టుకున్నాం. బయట పనులు పూర్తి చేసుకొని కిచెన్ లోకి వచ్చిన. నైట్ కొంచెం అన్నం మిగిలింది. ఆ అన్నాన్ని ఒక గిన్నెలో పెడుతున్నా. ఈ అప్పాలు తినడం వల్ల అసలు అన్నం తినుడే అయితలేదు. పొద్దున అన్నం సాయంత్రం పడేయడం అవుతుంది, సాయంత్రం అన్నం పొద్దునకి పడేయడం అవుతుంది. అందుకనే నైట్ చాలా తక్కువ వండిన అన్నం. కొందరైతే ఏ పూటది ఆ పూటకు అంతవరకే వండుకొని తింటారు. మేము అట్లా కాదు. మా ఇంట్లో ఎప్పుడు అన్నం ఎక్కువే ఉంటది. మేమందరం తినంగా కూడా ఇంకొకరు తినేంత అన్నం ఉంటది. నా చిన్నప్పటి నుండి వినే మాట ఇది. ఎప్పుడైనా కుండను ఊడ్చినట్టు తినకూడదు, కొంచెం అన్నం ఉంచుకోవాలి అన్నం అనేది. అప్పుడు మా ఇంట్లో అట్లనే ఉండేది. చలన్నం అయినా కూడా మా వాళ్ళు తినేటోళ్ళు. నాకు కూడా అదే అలవాటు. నేను ఎప్పుడు తక్కువ అన్నం వండను, ఎక్కువనే వండుతా. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఆకలి అంటారు అనేది తెలియదు. కిచెన్ మొత్తం క్లీన్ చేసి గిన్నెలు బయట పెట్టేసి బియ్యం పెడుతున్నా. నేను ఈ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసరికి టైం 7 అవుతుంది. బియ్యం కడిగి స్టవ్ పైన పెట్టి ఇంకా చిక్కుడుకాయ చించుతున్నా. ఈ రోజు మాది చిక్కుడుకాయ వంకాయ కర్రీ. మా చెట్టుకే దొరికినాయి చిక్కుడుకాయలు వంకాయలు. రోజు అనుకుంటున్నా పిల్లల్ని ప్రతిరోజు స్కూల్ కి లేట్ గా పంపించాల్సి వస్తుంది. ఈ రోజు అయినా తొందరగా పంపించాలి అని. అయినా పంపించలేకపోతున్నా. పొద్దున్నే చాలా ఎక్కువ ఉంటుంది. మళ్ళీ నా పిల్లల లేజినెస్ కూడా ఎక్కువ ఉంటది. ఒక పని చేయాలంటే 10 సార్లు చెప్తే గానీ అస్సలు చెయ్యరు. ప్రతిరోజు వాళ్ళు రెడీ అవ్వడం లేట్ అవుతుంది, నా వంట అవ్వడం కూడా లేటే అవుతుంది ఈ మధ్య. కానీ ఈ రోజు వాళ్ళు తొందరగా రెడీ అయ్యిండ్రు కానీ నా వంటనే కాలేదు. రోజులాగే ఈ రోజు కూడా వాళ్ళ డాడీ డ్రాప్ చేసేస్తలే స్కూల్లో అని నేను కొంచెం నెమ్మదిగా చేసిన వంట. కానీ నేను అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఇంకొకటి. ఏంటంటే వాళ్ళ డాడీకి ఏదో వర్క్ ఉండి నేను కరీంనగర్ వెళ్ళిపోతున్నా, ఈ రోజు మీరు స్కూల్ వ్యాన్ కే వెళ్ళండి అని చెప్పేసిండు పిల్లలకి. పాపం వాళ్ళు కూడా డాడీ డ్రాప్ చేసేస్తాడు కదా అని కొంచెం నెమ్మదిగానే రెడీ అవుతుండ్రు. ఇంకా ఆ మాట చెప్పేసరికి హడావిడిగా 10 minutes లో రెడీ అయిపోయి వ్యాన్ దగ్గరికి వెళ్ళిపోయిండ్రు. ఇక నా వంట సంగతి ఏంటి, లంచ్ బాక్స్ సంగతి ఏంటంటే, నువ్వైతే ఇప్పుడు వాళ్ళని పంపించేసే 11:30, 12 కల్లా నేను వచ్చేస్తా, వాళ్ళకి లంచ్ బాక్స్ ఇచ్చేసేస్తా అని చెప్పిండు. అమ్మయ్య నువ్వు ఊపిరి పీల్చుకున్నా, లేదంటే పాపం నా పిల్లలకి ఈ రోజు పచ్చడితోనే లంచ్ పెట్టాల్సి వచ్చేది. పండగ హాలిడేస్ లో ఇంటికాడ ఉన్నప్పుడు మాత్రమే చాయ్ లో అప్పాలు తిన్నారు, చాయ్ తాగిండ్రు. కానీ ఇంక ఇప్పుడు స్కూల్ పోతున్నప్పటి నుండి అయితే అసలు చాయ్ లేదు, అప్పాలు లేవు, ఏం లేవు. ప్రతిరోజు ఇదే హడావిడి అవుతుంది. రేపటి నుండి అయినా పిల్లల్ని తొందరగా స్కూల్ కి పంపించాలి. అసలు సమస్య ఏంటంటే మేము మార్నింగ్ ఎర్లీగా లేవకపోవడమే సమస్య అన్నమాట. రోజు 5, 5:30కి అట్లా నిద్ర లేచినామంటే ఇన్ టైమ్ లో వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి. పిల్లలు కూడా స్కూల్ కి వెళ్ళిపోతారు. కానీ ఇప్పుడు ఈ చలొకటి ప్రాబ్లం అయింది. ఇంకా పొలం దగ్గర వర్క్స్ చేయడం వల్ల కొంచెం మార్నింగ్ లేవాలంటే ఇబ్బంది అనిపిస్తుంది. ఇది ఒకటి ప్రాబ్లం అయిపోయింది. ఎలాగైనా రేపటి నుండి ఓపిక తెచ్చుకొని మరి ఎర్లీ మార్నింగే నిద్ర లేచి పిల్లల్ని స్కూల్ కి పంపించాలనుకుంటున్నా. మేము లేచేదే లేట్ అంటే, ఇంకా పిల్లలు స్కూల్ కి వెళ్లేదే లేట్ అంటే, ఇందులో ఇంకా వీడియో షూట్ చేసుకోవడం ఒక పని అన్నమాట మాకు. పొద్దున దానికోసం పెద్ద యుద్ధాలే జరుగుతాయి. ఈ రోజు సోనుబాబు మమ్మీ నేను చాయ్ తాగుతా, నాకు చాయ్ పోయు అంటే సోనుబాబుకి చాయ్ పోసిన, అప్పాలు కూడా తిన్నాడు. పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోయేంత వరకు ఇంకా నేను కిచెన్ లోనే ఉంటా. నేనైతే డ్రెస్ అప్ అయిపోయినా, ఇంకా రెడీ అయితే అయిపోతుంది. మా తమ్ముడు ఇంకా డ్రెస్ అప్ కావాలి, తారం కూడా వేయాలి. మా అమ్మ అక్కడ కిచెన్లో కర్రీ చేస్తుంది మాకు. ఈ రోజు కర్రీ వండాలంటేనే నాకు మస్తు ఏడుపు వచ్చింది. ఎందుకంటే నేను కర్రీ వండాలంటే నాకు ఏ ఒకటి తక్కువైనా కర్రీ వండబుద్ధి కాదు. మా ఇంట్లో చిక్కుడుకాయ వంకాయ కర్రీ అంటేనే అన్ని కలిపి పెట్టి వండుతా నేను. ఇట్లా ఫ్రై చేయడం అస్సలు ఇష్టం ఉండదు. అయినా ఈ రోజు చేయాల్సి వచ్చింది. ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, కొత్తిమీర, మెంతి అన్ని ఉంటేనే ఇట్లా కలిపి పెట్టుకుంటే టేస్ట్ బాగుంటది, లేదంటే అస్సలు బాగుండదు. అందుకనే ఈ రోజు ఈ స్టైల్లో వండిన చిక్కుడుకాయ వంకాయ కర్రీ. కొంచెం కారం కూడా వేసిన. మల్లన్న బోనాలకు శివరాత్రి పండుగకి ఎట్లయితే వండుకుంటామో ఎప్పుడు వండినా నేను అదే స్టైల్లో అట్టనే వండుతా చిక్కుడుకాయ వంకాయ కర్రీ అంటే. ఇలాగే వండుకుంటారని కొంతమందికి తెలియదంట, కొందరు వేరే రకంగా కూడా వండుకుంటారంట. ఇలా అల్యూమినియం పాత్రలలో వండద్దు, వండుకోవద్దు అంటారు గానీ, కర్రీ వండడానికి ఒక స్టీల్ పాత్ర తీసుకుందామని ఎప్పటి నుండో అనుకుంటున్నా గానీ అస్సలు కుదురతలేదు. ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం ఉండే ఉంటుంది. నా యూట్యూబ్ శాలరీ వచ్చిన తర్వాత కొనుక్కుందామని ఎప్పటి నుండో అనుకుంటున్నా గానీ, శాలరీ వచ్చిన వెంటనే ఏదో ఒక దానికి ఖర్చు అవుతూనే ఉన్నాయి. ఇవంటే ఆపచ్చు, ఎప్పుడైనా డబ్బులు ఉన్నప్పుడు కొనుక్కోవచ్చులే అని కాంప్రమైజ్ అవుతున్నా గానీ, కొన్ని ప్రాబ్లమ్స్ అయితే అస్సలు ఆగని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సచ్చినట్టు వాటి కోసమే ఖర్చు పెట్టాల్సి వస్తుంది. దసరా పండుగ
పండక్కి ఇల్లు సర్దినప్పుడు కొన్ని అల్యూమినియం పాత్రలు వాడుకోనివి తీసి పక్కన పెట్టిన, వాటిని మళ్ళీ షాప్ కి తీసుకెళ్లి కొత్తవి స్టీల్ పాత్రలు తీసుకురావాలనుకుంటున్నా గానీ అవి తీసుకెళ్లినా కూడా అవన్నీ ఇచ్చినా కూడా నాకు ఒక్క స్టీల్ పాత్ర రాదు. ఎందుకంటే ఇంకా కొన్ని డబ్బులు కట్టాల్సిందే ఉంటది. కొనబోతే కొరవి అమ్మబోతే అడవి అంటే గిదే అన్నమాట. ఏది ఏమైనా ఇంకా కొన్ని రోజుల వరకైనా ఖచ్చితంగా స్టీల్ పాత్ర తీసుకుంటా కర్రీ వండడానికి. నిజంగా ఇంట్లోని కొన్ని వస్తువులు నా చిరకాల కోరికలుగా మిగిలిపోతున్నాయి. అవన్నీ కొనడానికి నాకు ఎప్పుడు టైం వస్తుందో, నేను ఎప్పుడు కొంటానో నాకే అర్థమైతలేదు. బట్టలు సర్దుకోవడానికి ఇబ్బంది అవుతుంది, బీరువా లేదు అని ఒక వీడియో పెడితే చాలా మంది కామెంట్ చేసిండ్రు, నీ పెళ్ళప్పుడు మీ అమ్మ వాళ్ళు పెట్టలేదా నీకు బీరువా అని. మా అమ్మ వాళ్ళు నాకు బీరువా పెట్టిండ్రులే గానీ దానికి ఒక స్టోరీ ఉంది. ఆ స్టోరీ ఏంది అనేది ఇంకొక వీడియోలో చెప్తా. ఇలా మార్నింగ్ నిద్ర లేచినప్పటి నుండి పిల్లలు స్కూల్ కి పోయేంత వరకు మాత్రమే వీడియో షూట్ చేసిన. పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోతుండ్రు. ఇంకా రేపటి నుండి ప్రాపర్ గా ఎవ్రీ మూమెంట్ ని క్యాప్చర్ చేసి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. మా సోను బాబు చాయ్ తాగిండు గానీ మా చెర్రి బాబు పాపం వాటర్ కూడా తాగలేదు, వెళ్ళిపోతుండు. ఇంకా మా సైడ్ రోడ్స్ అన్ని అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి, చాలా ఇబ్బంది అవుతుంది బైక్ మీద తీసుకెళ్లాలి అన్న పిల్లల్ని. ఇంకా స్కూల్ వ్యాన్ లో వెళ్ళడమే బెటర్ అనిపించి ఇంకా లంచ్ బాక్స్ లేకపోయినా పంపించేసిన. పిల్లలకి 12:30కి లంచ్ అయితే వాళ్ళ డాడీ 12:10కి వచ్చి లంచ్ బాక్స్ ఇచ్చొచ్చిండు. మొత్తానికి ఈ రోజు మార్నింగ్ పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోయేంత వరకు ఇలా గడిచింది. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి.